నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 65,487 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,909 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు వెల్లించుకున్నారు. అంతేకాకుండా ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.75 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 22 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌లోని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18-20 గంటల సమయం కూడా పట్టింది. అంతేకాకుండా కంపార్ట్మెంట్‌లో క్యూ లైన్‌లలో ఉన్న వారికి టీడీపీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని కూడా పంపిణీ చేసింది. ఇక ఈ నెల 30వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శ్రీ విశ్వవాసునామ ఉగాది పండుగను పురస్కరించుకొని అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా అదే రోజున వేలాది మంది భక్తులు వాళ్ళ సమక్షంలో శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. ఉగాది పండుగను అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేలాది మంది భక్తులు సమక్షంలో శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరుగుతుంది. ఉగాది రోజున ఉదయం 7-9 గంటల మధ్య విమాన ప్రకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా మలయప్ప స్వామి వారు ఆలయంలోకి ప్రవేశిస్తారు. అనంతరం శ్రీవారి మూల విరాటు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. ఇక ఆ తర్వాత పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా టీటీడీ ఆగమ పండితులు, అర్చకులు శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని ఈ శ్రీవారి ఆలయంలో ఈ నెల 25వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరువంచనం కార్యక్రమం కూడా జరిగింది. ఆ రోజున ఆలయాన్ని శుద్ధి చేశారు అర్చకులు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి, శ్రీవారి ఆలయం లోపలక ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, అంతేకాకుండా పైకప్పు, పూజ సామాగ్రి తదితర అన్ని వస్తువులను కూడా నీటితో శుభ్రపరిచారు. ఆ సమయంలో స్వామివారి మూల విరాటును వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు. సంవత్సరంలో 4 సార్లు అంటే ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆల్వాల్ తిరువ మంజరం నిర్వహించడం కూడా ఆనవాయితీగా ఉంటుంది. ఉగాదిని పురస్కరించుకొని విశ్వవాసనామ సంవత్సరం సందర్భంగా ఈసారి మాత్రం టీటీడీలో ఘనంగా అయితే పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా పంచాంగం ఆ రోజు ఖచ్చితంగా ఉదయమే అక్కడ మొదలవుతుంది. అక్కడ నుంచి ఇంకా తర్వాత తిరుమల మొత్తం కూడా ఆ పంచాంగాన్ని అందరికీ కూడా తెలియజేసే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. భారీగా ఫ్లెక్సీలు గాని లేకపోతే తిరుపతి దేవస్థానం యొక్క ఛానల్స్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఈ ఉగాది సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే కాకుండా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీపై ఉండాలని మా ఎల్ఎన్ఆర్ భక్తి ఛానల్ ద్వారా మేము కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. నమస్కారం.